ఆంధ్రప్రదేశ్కు ఐపీఎల్ టీం ఎందుకు లేదన్న దానిపై గత ప్రభుత్వం వ్యవహరించిన విధానంపై అనేక సెటైర్లు సోషల్ మీడియాలో పడుతూ ఉంటాయి. ఎప్పుడు ఏపీ ప్రభుత్వం టీం లేకపోయినా ముందుగా మ్యాచ్లు నిర్వహించేలా చూడాలని అనుకుంటుంది. విశాఖతో పాటు మంగళగిరి స్టేడియంలోనూ కొన్ని మ్యాచ్లు జరిగేలా చూడాలనుకుంటున్నారు. మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఓ స్టేడియాన్ని కట్టడం ప్రారంభించి ఏళ్లు గడిచిపోతుంది. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇటీవలే కాలంలో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. నిర్వహణ లేక పాడైపోయిన గ్రౌండ్ను బాగు చేస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణకు అనుగుణంగా ఉండేలా స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఐపీఎల్ సీజన్ వేసవిలో ప్రారంభమవుతుంది. ఇంకా స్కెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించలేదు. ప్రకటించడానికి ముందు వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల నుంచి వివరాలు తీసుకుంటుంది. మ్యాచ్లు కేటాయిస్తుంది. బీసీసీఐకి ఎన్సీఏ మంగళగిరి స్టేడియాన్ని అప్పటికల్లా రెడీ చేస్తామని భరోసా ఇస్తే ఖచ్చితంగా మ్యాచ్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 2-3 మ్యాచ్లు జరిగినా అది అమరావతిని, నూతన ఏపీ రాజధానికి మంచి ప్రచారం తీసుకొస్తుంది. ఇలాంటి అవకాశాలను ఏపీ ప్రభుత్వం వదులుకోదని అనుకోవచ్చు.